ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చెప్పే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగు చేయనుగాక. మత్తయి సువార్త 14వ అధ్యాయము 18వ వచనం ఇలా సెలవిస్తుంది, వాటిని నా యొద్దకు తెండి, వాటిని నా యొద్దకు తెండి అని చెప్పి యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఇక్కడ మనం చదువుతున్నామండి. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క వచనాన్ని ఎలాంటి సందర్భములో చెప్పాడు అని మనం గమనిస్తే, ప్రియులారా, యేసయ్య దగ్గరకు అనేక ప్రజలు వస్తున్నారు. వారు ఒక్కొక్కరిని వారి మీద కనికరపడి ఆయన స్వస్థపరుస్తున్నాడు. సాయంకాలం అవుతుంది. అప్పుడు శిష్యులు వచ్చి అంటున్నారు, అయ్యా వారికి భోజనాలు సిద్ధపరచడానికి వారిని పంపివేయాలి అని చెప్పి అంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టండి అన్నప్పుడు శిష్యులు అంటున్నారు, అయ్యా మా దగ్గర మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప వేరు ఏమీ లేదని చెప్పి అంటున్నాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నట్టు ప్రియులారా, ఆ 5 రొట్టెలను 2 చేపలను నా యొద్దకు తెండి అంటున్నాడండి. అంటే మీ దగ్గర ఏముందో అది నా యొద్దకు తెండి అని చెప్పి అంటున్నాడండి. కానీ శిష్యుల యొక్క చూపేంటి? పురుషులు మాత్రం 5,000 మంది ఉన్నారు. స్త్రీలు పిల్లల యొక్క లెక్క అక్కడ చెప్పబడలేదండి. దాదాపు ఒక్కొక్క మనిషికి ప్రియులారా, ఒక్కొక్క అంటే స్త్రీ అంటే ఒక్కొక్క భార్య అని మనము లెక్కించినా కూడా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క చిన్న బిడ్డలు అంటే ఒక బిడ్డ అని, అంటే మ్యాక్సిమం ఒక బిడ్డ అని మనము ప్రియులు లెక్కించినా కూడా దాదాపు 5,000 దాదాపు నేను అనుకుంటున్నాను మించు 15,000 మంది లేకుంటే 20,000 మంది పిల్లలు స్త్రీలతో చేర్చి ప్రియులారా వారు అక్కడ ఉండుంటారు అనుకుంటున్నాను. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, అంటే 20,000 మంది ఉన్నారు, 15,000 మంది ఉన్నారు అని చెప్పి మీరేం బాధపడద్దు, వాటిని నీ యొద్ద ఉండేటువంటిదని నా యొద్దకు తీసుకురండి, నా దగ్గరకు తండి అని చెప్పి అంటున్నాండి. ఆ 5 రొట్టెలు 2 చేపలను యేసయ్య చేతికి శిష్యులు ఇచ్చారు. యేసయ్య దానిని ఆశీర్వదించాడు. ఒక్కొక్కరికి ప్రియులారా వాటిని ఆ యొక్క రొట్టెను విరిచి ఆయన ఇస్తున్నాడు. ప్రియులారా, దాదాపు 15,000 మంది లేకుంటే 20,000 మంది స్త్రీలు పురుషులతో పాటు వారందరూ దాదాపు 20,000 మంది అండి. వారు భుజించిన తర్వాత ప్రియులారా మిగిలిన మొక్కలు 12 గంపలు వారు నిండా వారు తీసుకున్నట్టు మనం చూస్తున్నాం. ప్రియులారా, అప్పుడు ఇందు ద్వారా మనము నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, మన చేతిలో ఏముందో అది యేసయ్య సన్నిధికి మనం తీసుకురావాలి, యేసయ్య చేతికి అప్పగించాలని చెప్పి యేసయ్య ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, నేను కానుకల గురించి మాట్లాడలేదండి, దయచేసి మీరు గమనించాలి. కొన్నిసార్లు మన అవసరతలు చాలా పెద్దగా ఉంటాయండి. నాకు లక్షలు కావాలండి నా సమస్యలు తీరాలంటే, లేకుంటే కోట్లు కావాలండి నా సమస్యలు తీరాలంటే, కానీ నా దగ్గర ఏమో ఇంతే డబ్బు ఉంది, నా అప్పులు ఎలా తీరాలి, నా సమస్యలు ఎలా తీరాలి, ఎన్నో అవసరతలు ఉన్నాయి నాకు, నేను అప్పులు కట్టుకోవాలి, నాకు అసలు ఏం అర్థం కాలేదు, కానీ నా దగ్గర మాత్రం ఇంతే డబ్బు ఉంది అని చెప్పి యేసయ్య అంటున్నాడు, నీ దగ్గర ఏముందో అది నా చేతికి అప్పగించు, నా చేతికి ఇవ్వు, మోకరించయ్యా నా చేతిలో ఇంతే ఉంది, కానీ నా అవసరతలేమో చాలా పెద్దవి, కొండలాంటివి నా అవసరతలు, నేనేం చేయాలో అర్థం కావట్లేదు, నా చేతిలో ఉండే నేను నీ చేతికి అప్పగిస్తున్నాను, నన్ను నడిపించని చెప్పి దేవుడి చేతికి మన చేతిలో ఏముందో అది మనం అప్పగిద్దామండి. కానీ మనం అది చేయట్లేదు. ఏం చేస్తున్నాము? నా సమస్యలు చాలా పెద్దవి, ఇది అస్సలు సరిపోదు, నేనేం చేయాలని చెప్పి మనమేం చేస్తున్నామంటే ప్రియులారా, మనమే బాధపడుతున్నాం, మనమే ఆలోచిస్తున్నాము. దేవునికి మన జీవితంలో మనం స్థలం ఇవ్వడం లేదండి. ఈ యొక్క ఉదయకాల సమయాన నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నాడు, వాటిని నా యొద్దకు అని చెప్పి యేసయ్య అంటున్నాడండి. ఆయన చేతికి నువ్వు అందించినప్పుడు, నీ చేతిలో ఉన్నది ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన నీ అవసరతలంతా కూడా సంధించి మిగిలిన ఇంకా ఎక్కువగా ఆశీర్వాదాలు నువ్వు ఇంకా మిగిలించుకోవడానికి దేవుడిని ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో నీ చేతిలో ఏముందో అది యేసయ్య చేతిలో పెట్టు. యేసయ్య నిన్ను సంతృప్తిగా నిన్ను దీవించి ఇంకా ఆయన మిగిలించి నిన్ను దీవించడానికి ఆయన సమర్థుడిగా ఉంటున్నాడు. కాబట్టి శిష్యులు వాళ్ళ చేతిలో ఉన్నది వాళ్ళ చేతిలో ఉంచుకున్నంత వరకు అక్కడ అద్భుతం జరగలేదండి. ఎప్పుడైతే వాళ్ళ చేతిలో ఉన్నది యేసయ్య చేతికి వెళ్ళిందో అప్పుడే అక్కడ గొప్ప అద్భుతం జరిగింది. మనం కూడా మన చేతిలోనే ఉంచుకోకుండా, మనమే బాధపడకుండా యేసయ్య సన్నిధిలో మోకరించి మన చేతిలో ఉండేది ఏంటో అది యేసయ్య దగ్గరకు అప్పగిద్దాం. అప్పుడు మన అవసరతలైన తీర్చడానికి సమర్థుడిగా ఉంటున్నాడు. ప్రార్థిద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి.
అయా స్తోత్రం, వాటిని నా యొద్దకు తండ్రి అని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. ఎన్నో అప్పుల బాధల్లో తండ్రి, డబ్బు సమస్యలు తండ్రి, ఆర్థిక సమస్యలు తండ్రి బాధపడుతున్న నీ బిడ్డలు తండ్రి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నా కుమారుడా, నా కుమార్తె, నీ దగ్గర ఉండేటువంటి నీ దగ్గర ఉండేటువంటి ఆ యొక్క ధనాన్ని, నీ దగ్గర ఉండేటువంటి కొంత డబ్బు నా చేతికి ఇవ్వు, నీ చేతుల ముందు నా చేతికి అప్పగించు. నేను దానిని సంతృప్తిగా నేను దీవించడానికి, నీ సమస్యలన్నింటినీ, అక్కరలన్నీ తీర్చి నీకు ఇంకా మిగిలిన గంపల్లాంటి మొక్కలు, మిగిలిన మొక్కల్లాంటి నేను ఎలాగా నేను వారికి అద్భుతం చేశాను, అలాగా నీ జీవితంలో కూడా నేను మిగిలించి నిన్ను తృప్తిపరిచేటువంటి దేవుడిగా ఉంటున్నాను అని చెప్పి తండ్రి ఒక్కొక్కరితో మాట్లాడనయ్యా. తండ్రి, మా సహోదరుల యొక్క ప్రతి ఒక్క అప్పుల బాధను తొలగించండి, ఆర్థిక సమస్యలను తీర్చమని ప్రార్థిస్తున్నానయ్యా. వారు ఆర్థిక సమస్యలు వేస్తున్నాం, తొలగిపోవును గాక, మారిపోవును గాక అని ప్రార్థిస్తున్నాము. ఈరోజంతా కూడా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడును ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.